Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. It's a great joy to identify with you. మీతో కలిసి ఆరాధన చేయడం, మీతో కలిసి ఏకీభవించినట్లుగా గుర్తుపని కలిగి ఉండడం. Let's pray and acknowledge the presence of the Father, the Son, and the Holy Ghost here. ప్రార్థన చేద్దాం అని ఆహ్వానించుదాం. Father, we thank you for being here. తండ్రి, మీరు ఇక్కడ ఉన్నందుకే మీకు వందనములు Son of చెల్లిస్తున్నాం. God Jesus, we acknowledge your presence here. దైవ కుమారుడైన యేసు ఇక్కడ ఉన్న మీ సాన్నిధ్యాన్ని మేము గుర్తిస్తూ ఉన్నాం. Holy Ghost, we know that you are prominent here in this service. పరిశుద్ధాత్మ దేవా, ఈ ఆరాధనలో మీరే ప్రథముడుగా ఉన్నందుకే మేము మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నాం, వందనాలు Bless చెల్లిస్తున్నాం. everyone. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. And everybody said amen. అందరూ చెప్పండి ఆమేన్. David worshipped the Lord. దావీదు దేవునిని ఆరాధన చేశాడు. And in Psalm 103 from verse 1, ఈ రోజు మనం చదువుకున్నట్టుగా 103వ కీర్తనలో he said, ఉన్నట్లుగా, bless the Lord, O my soul, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, and all that is within me bless his holy name. నా అంతరంగమున్న సమర్థమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Then to wake up his spirit, he said again, bless the Lord, O my soul. తన ఆత్మను మేల్కొల్పుకొనుచు నా ప్రాణమా దేవుని స్తుతించమని కీర్తనాకారుడు చెప్తూ And then ఉన్నాడు. he said, remember everything, forget not all his benefits. ఆయన చేసి ఉన్న అద్భుత ప్రయోజనకరమైన కార్యాల్లో ఏ ఒక్క దానిని కూడా మరువకుము. And he began to remind himself, his soul, of what God has done, who forgiveth all thine iniquities. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు అన్నట్టుగా అతిక్రమాలు క్షమించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. And then he said, who healeth all thy diseases. అలాగే నీ వ్యాధులన్నిటిని స్వస్థపరచువాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. And he renews your youth like that of the eagle. అలాగే పక్షిరాజు వలె నీ యవ్వనమును నవనూతనముగా చేయువాడని గుర్తు చేసుకుంటున్నాడు. As you think about David, మీరు దావీదు గురించి ఆలోచన చేస్తే, he acknowledged he received miracles from God. అతడు దేవుని యొక్క అద్భుత కార్యములను గుర్తించిన వాడు, స్వీకరించిన వానిగా ఉన్నాడు. Tonight I'm talking to you on receiving miracles or the miracles of Christ. ఈ రాత్రి క్రీస్తు యొక్క అద్భుత కార్యములను ఏ రీతిగా మనము స్వీకరించగలమో నేను మీతో ముచ్చటించాలని కోరుతున్నాను. Miracle starts with M. మిరకల్ అనే పదము ఎం అనే అక్షరంతో ఆరంభం చేయబడుతుంది. David received the miracle of mercy. దావీదు దయ అనే అద్భుత కార్యాన్ని స్వీకరించాడు. Have mercy on me. కనుకనే దేవునికి మొర్రపెట్టి నా And the మీద దయ miracle of చూపుము. mercy. ఇది దయ చూపించబడే అద్భుతం. And then he said, take not thy Holy Spirit from me. అలాగే నా యుద్ధ నుంచి నీ పరిశుద్ధాత్మను తీసివేయకము అని అభ్యర్థించాడు. Impartation. The Lord gave him the miracle of impartation. దేవుడు అక్కడ తన ఆత్మను అనుగ్రహించుట అనే అద్భుత కార్యమును ఆయనకు అనుగ్రహించాడు. David said, restore my soul. అలాగే దావీదు చేసిన ప్రార్థనలో ఉన్న మాట, నా ప్రాణమును ఆత్మను పునరుద్ధరింపచేయుము. And restore the joy of salvation. నా రక్షణానందాన్ని నాలో మరలా తిరిగి పుట్టించుము. Mercy, దేవుని దయ, impartation, అలాగే దేవుని ఆత్మ ప్రాబల్యం, restoration, అలాగే పునరుద్ధరణ. and then you receive the miracle of abundance. తద్వారా అత్యంత సమృద్ధి అయిన దేవుని అద్భుత He కార్యాలు says, స్వీకరిస్తాం. he pours his head anointing upon my head and my cup runs over. ఆ విధంగా నీవు నా తల మీద తైలాభిషేకాన్ని కృంభరించగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటూ ఉన్నాడు. Get the abundance of the blessings of the Lord, of anointing. దేవుని సర్వ సమృద్ధి ఆశీర్వాదాలను అభిషేకముగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. And then he said, his compassion remains forever. ఆ తర్వాత ఆయన అంటున్న మాట, ఆయన కరుణా కటాక్షములు సదాకాలము నిలుచును. He had the miracle of the compassion of God. దేవుని కారుణ్యం అనేది ఒక అద్భుతమైన కార్యం. And then he said, life forevermore. ఆయన అంటాడు కదా, ఈ జీవిత కాలములో నిరంతరము వరకును He కూడా gives me life, eternal life, everlasting life. He gives me life forevermore. ఆయన నాకు జీవాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, నిరంతరమునకు జీవించగలుగులాగున చేయువాడై ఉన్నాడు. There were many sons in the family of Jesse, the father. అలాగే యెషయి అనబడిన తండ్రి యొక్క కుటుంబంలో అనేక మంది కుమారులు ఉన్నారు. And God singled out
David. కానీ దేవుడు దావీదు ఒక్కడినే వ్యక్తిగతంగా He ప్రత్యేకించాడు. exalted him. అతనిని హెచ్చించి The ఉన్నాడు. miracle of exaltation. అనగా హెచ్చింపు అనే అద్భుతమైన కార్యం. And he said, the Lord is my shepherd. అందుకే ఆయన అంటాడు కదా, యెహోవా నాకు కాపరి. David received the miracles of the Lord. దావీదు దేవుని అద్భుత కార్యములను స్వీకరించిన వానిగా ఉన్నాడు. Now tonight we're looking at the New Testament. ఈ రాత్రి మనం ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో We're చూద్దాం. looking at receiving the miracles of Christ. క్రీస్తు యొక్క అద్భుత కార్యములు ఏ రీతిగా ఇస్తారో మనం చూద్దాం. In Acts of the Apostles chapter 2, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో, reading from verse 22. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం Here 22వ Peter the వచనం. apostle reminded the children of Israel. అపోస్తలుల కార్యములలో అపోస్తలులైన వారందరూ కూడాను ఇజ్రాయేలు The ప్రజలను గుర్తు forefathers చేశారు. had been recipients of miracles. పితరులైన వారందరూ కూడా అద్భుత కార్యములను స్వీకరించిన వారిగా ఉన్నారు. And I reminded them, as is reminding us. వారిని మనకు వీరు జ్ఞాపకం చేస్తున్నారు. And it says, ye men of Israel, hear these words. ఇజ్రాయేలు ప్రజలైన వారు ఇట్టి మాటలను ఆలకించవలసిన వారుగా ఉన్నారు. Jesus of Nazareth, a man approved of God among you by miracles. ఇజ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుత కార్యములను జరిగించి మీ మధ్య మెప్పు Jesus పొందాడు. approved by miracles అద్భుత కార్యముల ద్వారా యేసు ఆమోదమును పొంది ఉన్నాడు. and wonders and signs which God did, అలాగే even by him in the midst of you, as ye yourselves also know. అలాగునే మీరును మీ మధ్య ఉన్న వారును గుర్తెరుగునట్లుగా దేవుడు ఆయన ద్వారా మహత్కార్యాలు, అద్భుతములు, సూచక క్రియలు జరిగించి ఉన్నాడు. You think of Jesus, you think of miracle. మీరు యేసును గురించి ఆలోచన రాగానే అద్భుతాల గురించి ఆలోచన His చేస్తుంది. conception by virgin was a miracle. ఆయన కన్య మరియ గర్భాన పడడమే, పుట్టడమే His ఒక అద్భుతం. birth at such a time was a miracle. ఆయన జనన సమయమే ఒక అద్భుతమైన కార్యం. His life was a miracle. ఆయన జీవితం ఒక అద్భుతమైన కార్యం. And all his activities and actions were miracle oriented. ఆయన చర్యలు, క్రియలన్నీ కూడా అద్భుత కార్యాల సామీప్యతలో ఉండి ఉన్నవే. He lived a perfect life. ఆయన పరిపూర్ణ జీవితం And జీవించాడు. it's a life of miracles. అది అద్భుత కార్యాలతో కూడిన జీవితం. Touched blind eyes, they were opened. ఆయన గురిడి వారి నేత్రాలు తాకితే అవి He made తెరవజేయబడ్డాయి. the lame to walk. కుంటి వారిని నడుచులాగున He చేశాడు. walked on the sea. అలాగే సముద్రపు నీటి మీద He made నడిచాడు. the blind to see. గురిడి వారిని చూచేలా చేశాడు. Even the dead to rise up again. మాత్రమే కాకుండా మృతులు కూడా సజీవంగా లేచులాగున He took చేశాడు. ordinary men and he made them extraordinary. ఆయన చేసిన కార్యములన్నీ కూడా ప్రకృతికి అతీతమైన కార్యములుగా ఉన్నాయి. His life a miracle. ఆయన జీవితమే ఒక అద్భుతం. And then he died ఆ తర్వాత మృతి for నొందాడు. you and for me. మీ నిమిత్తం, నా నిమిత్తమే. He was buried. ఆయన భూస్థాపితం On the చేయబడ్డాడు. third day, the miracle of resurrection happened. 3వ దినమున పునరుద్ధానం అనే అద్భుత కార్యం జరిగింది. And he appeared to all his disciples that believed in him while he was alive. That was a miracle. ఆయన సజీవముగా ఉండి ఉండగా తన యందు నమ్మకించిన శిష్యులందరికీ ఆయన కనుబడిన వారు ఆయన అద్భుతంగా The చేశారు. disciples stayed inside a room, inside a chamber. శిష్యులైన వారు తలుపులతో మూతవేయబడి ఒక గది లోపల ఉన్నప్పుడు Without opening the door, he entered there and said, "Peace unto you." తలుపులు తెరవజేయకుండానే ఆయన గదిలో ప్రవేశించి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు. After 40 days of showing them many infallible proofs that he is alive. మాత్రమే కాక ఆయన తాను సజీవంగా ఉన్నాడు అనుటకు అనేకమైన అద్భుత కార్యములను రుజువులుగా వారికి He was చూపించాడు. carried to heaven in the sight of them all. A miracle. ప్రజలందరూ కన్నులారా చూచుచూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణమై కొనిపోబడి ఉన్నాడు. అద్భుత కార్యం. And then after that, he empowered his disciples. ఆ తర్వాత శిష్యులను శక్తివంతులుగా చేశాడు. They received miracles.
వారు అద్భుతాలు స్వీకరించారు, They ministered miracles. వారు అద్భుతాలు పరిచర్య చేశారు. And Jesus Christ that did that at that time is still the same today. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన అద్భుత కార్యాలు నేటికి అక్షరాలు అలాగే ఉన్నాయి. చేతులు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Hebrews chapter 13 verse 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో Jesus Christ the same yesterday and today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఆయన ఉండి ఉన్నవాడు. Yesterday, నిన్నటి దినం, centuries past. అనగా శతాబ్దాలు గడిచిపోయాయి. Today, in this age and time, ఈ రోజు అనగా ఈ కాలములో, ఈ యుగములో, and forever. అలాగే నిరంతరమునకు Jesus the same. యేసు ఏకరీతిగా And so ఉన్నాడు. today, ఈ రోజున we can receive miracles as well. మనము కూడా అదేలాగున అద్భుతాలు స్వీకరించవచ్చు. And I'm going to itemize and show those miracles we can receive by the letters of the word miracles. యేసుక్రీస్తు ప్రభువుల వారి చెంత మనము స్వీకరించగలిగిన అద్భుత కార్యములను అక్షర రూపములో మీ మధ్య ఉంచనయ్యున్నాను. M, మిరకిల్ అనే పదంలో మొదటి the అక్షరం ఎం, miracle of mercy. దయను చూపించుట అనే అద్భుతం. When Jesus appeared, యేసు ప్రత్యక్షమైనప్పుడు every miracle he performed was not of merit. ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యం ప్రతిభ కోసం కాదు. Nobody could merit the miracles of Christ. యేసు చేసిన అద్భుతాలను ఎవరు కూడా ప్రతిభ స్థానములో ఉంచలేరు. The miracles he performed were not because of money. యేసయ్య చేసిన అద్భుత కార్యాలు డబ్బును బట్టి జరిగినవి కాదు. Miracles of mercy. ఇవన్నీ కూడా ఆయన దయ చూపితే జరిగిన And అద్భుతాలు. today the mercy of God is still available for you, for me and for all. ఈ రోజున దేవుని దయ మీకు, నాకు, మనందరికీ అందుబాటులో ఉన్నది. And whatever you need as a miracle, it comes by the mercy of God. ఒక అద్భుత కార్యాన్ని మీరు ఆకాంక్షిస్తూ ఉన్న వారికి అవసరతలో ఉన్నట్లయితే దేవుని దయను బట్టి అటు అద్భుతం మీ చెంతకు వచ్చేస్తోంది. You may remember the story of Bartimaeus. మీరు ఒకవేళ గుడ్డి భర్తమయ్య కథను జ్ఞాపకం చేసుకుంటే, That story you find in Mark chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ కథ మనకు From కనబడుతోంది. verse 46, he heard about the crowd, they were going. 46వ వచనం నుంచి 52 వచనాల వరకు జన సమూహం ఆయన ముందుగా వెళ్తున్నారు. And he heard it was Jesus. ఆ జన సమూహములలో యేసు వెళ్తున్నాడనే సంగతి అతడు విన్నాడు. He heard it was Jesus. అలా వెళ్తున్న వ్యక్తి యేసు అనే సంగతి ఆయన విన్నాడు. And he knew mercy has arrived. అంటే యేసు వస్తున్నాడనగా దయ వస్తుందని తెలుసుకున్నాడు. And Jesus is here today. ఈరోజు యేసు ఇక్కడ ఉన్నాడు. Because he says, what 2 or 3 are gathered in my name, I am there. ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు, ఎక్కడ 2 లేక 3 నా నామం పేర చేరి ఉంటారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు. Where Jesus says there is mercy. యేసు ఎక్కడ ఉంటారో అక్కడ దయ ఉంటుంది. And he says, I am with you until the end of the world. ఆయన ఏమన్నారంటే యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను అన్నారు. Jesus is here. యేసు ఇక్కడ ఉన్నారు. And because he is here, mercy is here. ఆయన ఇక్కడ ఉన్నాడు గనుక ఆయన దయ కూడా ఇక్కడ And ఉన్నది. so in verse 48, కనుక మార్కు సువార్త 10:48 వచనంలో many people charged him that he should hold his peace. అనేక మంది ఇతడు మాట్లాడకూడదు, కేకలు వేయకూడదు అన్నట్టుగా చెప్పారు. But he cried out the more, saying, thou son of David, have mercy on me. అయితే అతడైతే దావీదు కుమారుడా నన్ను కనికరించుమని మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. He said, I merit nothing, but I want mercy. ఇదిగో నాకు ఏ ప్రతిభ అక్కరలేదు, కానీ నాకు దయ కావాలి. Mercy is giving us what we don't deserve. మనము పొందడానికి అర్హత లేనప్పుడు మనకు అనుగ్రహించబడేదే దేవుని I దయ. cannot buy his mercy. నేను ఆయన దయను బట్టి జీవిస్తున్నాను. I cannot pay for heaven's blessing. ఆ దైవాశీర్వాదము పరలోకపు దీవెన కోసం డబ్బు Bless చెల్లించలేను. the Lord, O my soul, నా ప్రాణమా యెహోవాను and all that సన్నతించుము. is within me. నా అంతరంగమందున సమస్తమా Bless his holy name. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. He forgives all my iniquities. ఆయన నా అతిక్రమములన్నిటినీ క్షమించువాడు. Not by merit, by mercy. నా యొక్క ప్రతిభను బట్టి కాదు, ఆయన యొక్క And దయను so బట్టి. Jesus stood still and said, come.
కనుక యేసయ్య ఇంకా అంటున్నాడు, రండి. And when he came, Jesus said, what do you want that I do for you? ఆ వ్యక్తి భర్తమై రాగానే, నీకు నేను ఏమి చేయగోరుతున్నావు అని అడిగాడు. And he said that I might receive my sight. అతను అడుగుతున్నాడు, అయ్యా నేను నా కనుచూపు పొందగలగాలి. Jesus said, receive your sight. యేసు అంటున్నాడు కదా, నీవు దృష్టిని పొందుకొనుము. He received sight. అతను దృష్టి పొందుకున్నాడు. He received more than sight. He received insight. అతడు దృష్టి కంటేను కూడా ఆంతరంగికన దృష్టిని పొందుకున్నాడు. And after he had received sight and insight, he followed Jesus in the way. అతడు భౌతికమైన దృష్టిని, ఆంతరంగిక హృదయ దృష్టిని పొందుకున్న తర్వాత మార్గము వెంట యేసును వెంబడించాడు. Jesus has not changed. జ్ఞాపకం పెట్టుకోండి, యేసు మార్పు చెందలేదు. He lives forever. ఆయన నిరంతరము జీవించువాడు. His mercy abides forever. ఆయన దయ ఎల్ల కాలము నిలిచి ఉంటుంది. So we come tonight కనుక ఈ రాత్రి మనం వచ్చాము. and we come to receive the miracles of mercy. ఆయన దయ చూపే అద్భుతాలు పొందడానికి వచ్చి ఉన్నాం. In that word miracle, ఆ యొక్క మిరకల్ అనే పదంలో రెండో అక్షరం ఐ is imputation. ఐ అనగా నింద మోపబడిన దానిగా ఉన్న దాన్ని The తొలగించే miracle అద్భుతం. of imputation and the miracle of impartation. ఇది నిందను తొలగించి వేయడం మాత్రమే కాకుండా క్రీస్తు శక్తిని మన మీదకు ప్రాప్తింప చేయడం. In Romans chapter 4, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో reading there from verse 21, 21వ వచనం నుంచి మనం this చదివినట్లయితే talks about Abraham, ఆయన అబ్రహాము గురించి the మాట్లాడుతున్నాడు. father of faith, the father of the faithful. విశ్వాసులకు విశ్వాసమునకు తండ్రి అయ్యున్నవాడు. It talks about what Abraham had. అబ్రహాము ఏమి కలిగి ఉన్నాడో దాని గురించి He had మాట్లాడుతున్నాడు. faith in God. ఆయన దేవుని యందు And విశ్వాసమును he కలిగిన became వాడు. the friend of God. తద్వారా దేవునికి స్నేహితుడయ్యాడు. And verse 21 says, being fully persuaded that what God had promised, God was able to perform. రోమా 4:21లో ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొంది ఆయనను వెంబడించాడు. God is so great, the creator of the whole universe. దేవుడు ఎంత గొప్పవాడంటే విశ్వాంతరాళమంతటిని సృజించినవాడు. If he had power to create the universe, he has the power to recreate you. విశ్వాంతరాళమంతటిని సృష్టించడానికి ఆయన శక్తి గలవాడైతే నిన్ను నూతన సృష్టిగా పునఃసృష్టి చేయగలడు ఆయన. God does not promise what he cannot perform. దేవుడు చేయలేని దానిని మనకు వాగ్దానం చేయడం లేదు. He gives a promise, the performance will follow. ఆయన మన వెనకాల తన కార్యాల ప్రదర్శనను పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. And Abraham was fully persuaded అబ్రహాము ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా that వెంటాడుతున్నాడు. what God has promised, he will perform. నాకు వాగ్దానం చేసి ఉన్న దేవుడు దాన్ని రూఢిగా నెరవేరుస్తాడు. Look at verse 22. 22వ వచనాన్ని గమనించండి. It says, and therefore it was imputed to him for righteousness. అందుచేత అది అతనికి అనగా అబ్రహామునకు నీతిగా ఎంచబడెను. Imputed to him for righteousness. అది అతనికి నీతిగా ఎంచబడెను. He was not righteous by himself, అతడు తన స్వయం కార్యాలతో నీతిమంతుడు కాలేదు. but he believed the promise of God. దేవుని వాగ్దానముల యందు నమ్మిక ఉంచాడు. That faith, that belief in the Lord was imputed to him for righteousness. ప్రభు అయిన యేసునందు అతడు కలిగి ఉన్న విశ్వాసమే అతనికి నీతిని ఆపాదించి నీతిమంతునిగా The చేసింది. miracle of imputation. ఈ యొక్క అద్భుత కార్యంగా నీతి వర్తింప చేయబడ్డం. Here you are today. ఇక్కడ ఈ రోజున మీరున్నారు కదా. You know that by nature you are righteous. ప్రకృతి పరంగా మనము నీతిమంతులము కాదని మనకు తెలుసును. You know, by practice you are righteous. లేకపోతే మన కార్యాల అనుసరణ ద్వారా నీతిమంతులము కాగలమన్నట్టుగా. You know, by sinful life you are righteous. పాపగ్రస్త జీవితముతో నీతిమంతులము కాజాలం. But Christ, the righteous one, offered himself for you. కానీ నీతిమంతుడైన క్రీస్తు తానే స్వయముగా మీ కొరకై తనను తాను సమర్పించుకున్నాడు. And you say, Lord, change my unrighteousness, make
me righteous. ఈ రోజున మీరు ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నన్ను మీ యొక్క నీతితో మలచండి అని చెప్పగలిగితే, The Bible says he who knew no sin was made the sin, the sacrifice for us, that you and we might become the righteousness of God. దేవుని యొక్క వాక్యం మనకేమని చెప్తోందంటే, పాపం మెరుగని ఆయనను మనలను నీతిగా చేయ నిమిత్తం దేవుడు ఆయనను పాపముగా చేసి ఉన్నాడని. It's the miracle of imputation. ఇది మన మీద నిందను తొలగించి ఆయన కృపనిచ్చే అద్భుతం. After that imputation there is impartation. ఆ యొక్క నిందను మన మీద తొలగించాక మన మీదకి ఆయన ఆత్మను The కృమ్మరిస్తూ ఉన్నాడు. miracle of impartation. ఇది దేవుని ఆత్మ కృమ్మరింపు జరిగే అద్భుత కార్యం. Being free, made free from sin. Now he makes you righteous in the Lord. తద్వారా ఆయన మనల్ని పాపపు నీతి నుంచి విడిపించి వేసి క్రీస్తులో నూతనమైన సృష్టిగా చేయువాడై ఉన్నాడు. Look at verse 23 here. ఇక్కడ 23వ వచనాన్ని కూడా It చూడండి. says in verse 23, now it was not written for his sake alone that it was imputed to him. ఈలాగున అబ్రహాము నీతిగా ఎంచబడ్డం అనేది అతని నిమిత్తము మాత్రమే కాదు గాని, He says, but for us also. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. Miracle of impartation for me, for you also. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచడం అనేది మీకును నాకును మనందరికీ వర్తిస్తోంది. To whom it shall be imputed if we believe. ఎవరికైతే అలాగున అనుగ్రహించబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, విశ్వసించిన వారికి అలాగున అనుగ్రహించబడుతుంది. Believe on him that raised up Jesus our Lord from the dead. మృతులలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారిని లేపిన వాడు ఈ రీతి కార్యాన్ని చేస్తున్నాడు. The miracle he provides for you provides for me. ఈ అద్భుతాన్ని ఆయన మీకును నాకును Miracle అనుగ్రహిస్తున్నాడు. of mercy. దయ అనే అద్భుతం, Miracle of imputation, impartation. తన దయను ప్రాప్తింపజేసి ఆత్మను కృంభరించి నిందను తొలగించడం అనే అద్భుతం. Is redemption. ఆ తరువాత 3వ అక్షరం ఆర్ అనగా విమోచన. The miracle of redemption. విమోచన అనబడే అద్భుతం. He redeemed the children of Israel. ఇజ్రాయేలు ప్రజలను విమోచించి ఉన్నాడు. And he gave a promise. వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. I will redeem them from all the iniquity. నేను వారిని వారి అతిక్రమములన్నిటి నుంచి కూడా విమోచిస్తాను. That's why Jesus came. అందుచేతనే యేసు వచ్చి ఉన్నాడు. He will ransom our soul. మన పాపములకు మన ఆత్మకు He పరిహారమై will ఉన్నాడు. so wash us and cleanse us as if we had never sinned. మనము గతములో ఎప్పుడు పాపము చేయనట్టుగా భావించే రీతిగా మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు. Restoration. ఆ విధంగా మనకు పునరుద్ధరణ He gives ఇచ్చేవాడు. us righteousness. ఆయన మనకు నీతిని అనుగ్రహించువాడు. He gives us redemption. ఆయన మనకు విమోచనమును అనుగ్రహిస్తారు. And the word of God tells us in Colossians chapter 1. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో వాక్యం సెలవిచ్చినట్టుగా, And in verse 13 is talking about what Christ has done. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో He యేసు said, ఏమి who చేశారు? has delivered us from the power of darkness. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి, And he has also translated us into the kingdom of his dear son. తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనలను చేసెను. That God redeemed the children of Israel out of the captivity of Egypt. He has also redeemed us, translated us out of the kingdom of darkness into the kingdom of his dear son. దేవుడు ఇజ్రాయేలు ప్రజలైన వారిని ఐగుప్తు చెర నుంచి, దాస్య బంధకాల నుంచి ఏ రీతిగా విడిపించాడో అదే రీతిగా మనను కూడా పాపపు అంధకార సంబంధమైన చెర నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్యాన్ని వాసులుగా చేశారు. చప్పలు కొడుతూ ఘనంగా దేవునికి మహిమ We చెల్లిద్దాం. are no more under the dominion of the kingdom of darkness. మనం ఇక మీదట అంధకార సామ్రాజ్యపు ఆధిపత్యము క్రింద లేము. We're no more under the oppression of the kingdom of darkness. అంధకార సామ్రాజ్యపు ఆధిపత్యము క్రింద ఒత్తిడి కింద మనము లేము. He redeemed us.
ఆయన మనల్ని He విమోచించాడు. delivered us. ఆయన మనకు విడుదల He ఇచ్చి took ఉన్నారు. us out of darkness. ఆయన మనల్ని అంధకారంలో నుంచి బయటకు And He brings తీశాడు. us into the kingdom of His only begotten Son. ఆయన తన యొక్క అద్వితీయ కుమారుని రాజ్య నివాసునిగా మనల్ని చేశాడు. And look at verse 14. ఇప్పుడు 14వ వచనాన్ని He చూడండి. said, in whom we have redemption. ఆయన యందు మనకు విమోచనమున్నది. We have it today. ఈ రోజు మనం కలిగి ఉన్నాం. We have it in Christ. క్రీస్తులో కలిగి ఉన్నాం. He died for us. ఆయన మన కోసం మృతి His చెందాడు. blood gives us redemption. ఆయన రక్తం మనకు విమోచననిస్తోంది. It's a miracle. అదొక అద్భుతమైన To be కార్యం. transferred out of the kingdom of darkness and to come into the kingdom of His dear Son. Miracle. అంధకార సంబంధమైన రాజ్యాధికారం క్రింద నుంచి తన కుమారుని రాజ్యములోనికి మనల్ని బదిలీ చేయడం అనేది అద్భుతమైన కార్యం. Now we have redemption through His blood, even the forgiveness of sins. మన పాపములకు క్షమాపణ మాత్రమే కాకుండా తన కుమారుని రక్తము ద్వారా మనకు దాస్య శృంఖలాల నుంచి విమోచనము కూడా ఇచ్చి ఉన్నాడు. Through Christ now we can testify, I am forgiven. క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం చెప్పవచ్చు, నేను My క్షమించబడి ఉన్నాను. life is different. నా యొక్క జీవితం No వ్యత్యాసమైనది. more guilt, no more condemnation. ఇక అపరాధ భావన లేదు, శిక్షా విధి లేదు. The miracle of mercy, అద్భుతమైన దయ అనే అద్భుత miracle of కార్యం, imputation, అలాగే నింద తొలగించబడి ప్రాప్తి the కలిగించడం, miracle of redemption. అలాగే విమోచన అనబడే అద్భుత కార్యం. A is the miracle of abundance. ఆ తర్వాత ఏ అనే అక్షరం వస్తుంది, అత్యంత సమృద్ధి అనే అద్భుతం. Jesus came యేసు వచ్చారు. and now He's filled our cup. ఇప్పుడు ఆయన మన గిన్నె నింపి And ఉన్నాడు. He fills that cup to overflowing. ఆ యొక్క గిన్నెను పొంగి పొర్లే వరకు He నింపుతున్నాడు. anoints my head with oil. ఆయన తైలముతో నా తలను అంటుచూ My ఉన్నాడు. cup runneth over. నా గిన్నె నిండి పొర్లుచున్నది. And it says, because of that abundance, అటువంటి అధిక సమృద్ధిని నేను కలిగి ఉన్నందును బట్టి we can live a happy life. మనము సంతోషకరమైన జీవితాన్ని We జీవించగలం. can live a life abundant in the grace of God. దేవుని కృపలో అత్యంత సమృద్ధి జీవితాన్ని మనం కలిగి ఉండగలం. In John chapter 10 verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో tells us that the thief cometh not but for to steal, to kill, and to destroy. దొంగైన వాడైతే దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని. Everywhere the devil goes, he steals, he kills, he destroys. అపవాది ఎక్కడికి వెళ్ళినా సరే దొంగతనమును, హత్యను, నాశనమును చేస్తూనే ఉంటాడు. But then he says, I am come that they might have life, that they may have it abundantly, more abundantly. కానీ ఆయన ఏమని సెలవిచ్చా అంటే, నేను ఎందుకు వచ్చి ఉన్నాననగా నా గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నారు. దేవునికి స్తోత్రములు The చెల్లించుదాం. goodness of God is so great. The The- goodness of God is so vast. Now you can have abundance from the Lord. దేవుని యొక్క మంచితనం అనేది ఎంతో గొప్పదై ఉన్నది. దేవుని మంచితనం ఎంతో విశాలమైనది. తద్ఫలితంగా మీరు అధికమైన సమృద్ధిని కలిగి It's a ఉండవచ్చు. miracle ఇది అద్భుతమైన that కార్యం. anywhere you are in the world, మీరు ఈ లోకములో జీవించుచు ఉండగా that Jesus can come to you. యేసు మీ చెంతకు రాగలరు. And Jesus can be present in your life. యేసుకు మీ జీవితాన్ని మీరు సమర్పిస్తే And Jesus can hold on your life until He pours and pours and pours the blessing upon you. You have abundance. తద్ఫలితంగా యేసు మీ జీవితాన్ని చేపట్టుకొనగా ఆశీర్వాదాలను కృమ్మరించడం జరిగించగా అత్యధికమైన సమృద్ధిని కలిగి ఉంటారు. I am come. నేను వచ్చి ఉన్నాను. I am come into the world. నేను ఈ లోకములోనికి వచ్చి ఉన్నాను. I am come. నేను వచ్చి I ఉన్నాను. am come into your heart. మీ హృదయములోనికి వచ్చి ఉన్నాను. I am come. నేను వచ్చి I am ఉన్నాను. come into your life. మీ జీవితంలోనికి వచ్చి That ఉన్నాను. through the presence and the prominence and the preeminence of Christ in your life, you can have abundance. క్రీస్తు యొక్క సాన్నిధ్యం వలన, క్రీస్తు యొక్క సర్వ సమృద్ధి వలన, క్రీస్తు యొక్క ఆధిపత్యం వలన మీ జీవితంలో మీరు అధికమైన సమృద్ధిని కలిగి ఉండవచ్చు. Miracle of mercy. ఇది దయ అనే అద్భుతం. Miracle of imputation, impartation. నింద తొలగించి దేవుని ఆత్మను కృపరించి అద్భుతం. Miracle of redemption. అలాగే విమోచన అనే అద్భుతం. Miracle of abundance. అలాగే అధిక సమృద్ధి అద్భుతం. Miracle of cure. ఆ తరువాత
అద్భుతమైన కార్యం మరొకటి నయము No చేయుట. sickness could stand before the Christ that came from heaven. పరలోకం నుంచి వచ్చిన క్రీస్తు ఎదుట ఏ రోగము వ్యాధి నిలిచి ఉండలేదు. No evil, no sickness, no disease could stand before him. ఏ విధమైన కీడు వ్యాధి బాధ రోగము ఆయన ఎదుట నిలిచి ఉండలేదు. Everyone that came to him, he cured them, healed them. ఎటువంటి వ్యాధినైనా రోగమునైనా బాగు చేయగల సామర్థ్యం గలవాడాయన. John the Baptist was his forerunner. స్నానికుడైన యోహాను యేసుకు ముందుగా వెళ్తున్నవాడు. And when John the Baptist had testified of him, స్నానికుడైన యోహాను యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. and he had finished his ministry, తన యొక్క సేవా పరిచర్యను ముగింపు చేసుకున్నాడు. eventually John the Baptist was imprisoned. స్నానికుడైన యోహాను చెరలో పట్టబడి ఉన్నాడు. And John wanted assurance before he left. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు ఒక నిశ్చయత యేసును గురించి కోరుకున్నాడు. Disciples to Christ. కనుక ఆయన శిష్యుల్ని క్రీస్తు దగ్గరికి పంపించాడు. And he said, are you the one to come, or do we look for another? రానయ్యున్నవాడవు నీవేనా లేక మరొకరి కోసమే వేచి ఉండాలా అని ప్రశ్నించాడు. Look at verse 21. ఇప్పుడు 21వ వచనాన్ని చూడండి. In verse 21 it says, in that same hour లూకా సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో అదే గడియలో he cured many of their infirmities and plagues. అనేక మందిని ఆ దినాల్లో ఆయన వారి వ్యాధి బాధ రోగముల నుంచి In స్వస్థపరిచి that ఉన్నాడు. same hour అదే గడియలో he cured many. అనేక మందిని బాగు చేశాడు. Every hour, any hour you come to Christ is the hour of his cure. క్రీస్తు యొద్దకు ఏ గడియలో వచ్చినా ఎటువంటి గడియలో వచ్చినా మీ వ్యాధిని ఆయన నయము బాగు స్వస్థత చేయువాడై ఉన్నాడు. He cured them that had evil spirits. అపవిత్రాత్మల చేత పట్టబడ్డ వారిని బాగు చేశాడు. And to many he gave of the blind, he gave their sight. అనేక మంది అంధులైన వారికి కంటి చూపును అనుగ్రహించాడు. Cured many. అనేక మందిని I స్వస్థపరిచాడు. remember Jesus Christ the same yesterday, today and forever. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. His compassion faileth not. ఆయన కారుణ్యము ఎప్పటికీ వైఫల్యము చెందదు. దేవునికి When స్తోత్రములు he saw the చెల్లించుదాం. sick, he had compassion on them and healed them and cured them. ఆయన వారి మీద కనికరపడి వారిని బాగు చేసి స్వస్థపరిచి అద్భుతాలు And జరిగించాడు. he gave power and authority to his disciples and apostles. He said, go, heal the sick. అలాగనే ఆయన ఆ యొక్క అధికారాన్ని తన శిష్యులకు అపోస్తలులకు ఇచ్చి మీరు వెళ్ళండి రోగుల్ని Tell స్వస్థపరచండి them అని the చెప్పాడు. kingdom of heaven is come unto you. ఇదిగో దైవ రాజ్యము పరలోక రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. And his healing power still remains the same today. ఈ రోజున ఆయన మాటలు నేటికి కూడా అదే రీతిగా ఉన్నాయి. Because Jesus Christ is the same. Yesterday he cured, today he cures, and forever he cures and he heals. యేసుక్రీస్తు ప్రభువుల వారు నిన్నటి దినమున స్వస్థపరచగలిగాడు, నేటి దినమున స్వస్థపరుస్తారు, ఎప్పటికీ స్వస్థపరచగల దేవుడైన చప్పలు కొడుతూ దేవునికి మహిమను The చెల్లించుదాం. miracle of cure. స్వస్థపరచు అద్భుత కార్యం. L is liberation. ఆ తర్వాత ఉన్న అక్షరం ఎల్ అండి, అనగా విడుదలను స్వాతంత్ర్యాన్ని ఇచ్చుట. He liberates. ఆయన He విడుదలిచ్చేవాడు. sets free. ఆయన స్వతంత్రులనుగా No చేయువాడు. matter the bondage in any life, he gives liberation and freedom. ఎటువంటి వారి జీవితంలో ఎట్టి బంధకాలు ఉన్నా అట్టి వారందరికీ ఆయన విడుదలను స్వాతంత్ర్యమును The ఇచ్చువాడై ఉన్నాడు. miracle of liberation. ఆయన పేరులోనే స్వాతంత్ర్యం ఇచ్చే ఆశీర్వాదం In ఉన్నది. Luke chapter 13, లూకా సువార్త 13వ reading అధ్యాయంలో from verse 11. 11వ వచనం నుంచి మనం అధ్యయనం చేస్తే, And behold, there was a woman which had a spirit of infirmity. ఇదిగో బలహీన పరచు ఆత్మ చేత పట్టబడిన ఒక స్త్రీ అక్కడ ఉన్నారు. 18 years. 18 And సంవత్సరాలుగా was bound low together and could not in no wise lift up herself. ఈమె అలాగున బలహీనపరచు అపవిత్ర ఆత్మ చేత పట్టబడి వంగిపోయి ఏమాత్రము పైకి లేచి చక్కగా నిలబడలేకున్న స్థితిలో ఉన్నారు. Bowed down. అంటే వంగిపోయారు. The vertebrae, the backbone, bent and bowed. ఈ వెనక ఉన్న వర్టిబ్రల్ కాలం వెన్నెముక పూర్తిగా వంగిపోయినట్లుగా ఉంది. 18 years. 18 సంవత్సరాలుగా No human power could lift her up.
ఏ మానవ శక్తి ఆమెను లేవనెత్తలేకపోయింది. And no scientific power could lift her up. ఏ శాస్త్ర సంబంధమైన శక్తి ఆమెను లేవనెత్తలేకపోయింది. But Christ came. అయితే క్రీస్తు వచ్చేసారు. When Christ comes, క్రీస్తు వచ్చి ఉన్నప్పుడు all the yokes are broken. ఆయన బ్రందలైన వాటిని బ్రద్దలు When చేస్తారు. Christ comes, క్రీస్తు వచ్చినప్పుడు there's liberation, there is freedom. ఆయన యొక్క స్వాతంత్ర్యములో స్వేచ్ఛ ఉన్నది. And even today, if the Son shall make you free, ye shall be free indeed. ఈ రోజున కూడా కుమారుడు ఎవరినైతే విడిపిస్తారో వారు నిజముగా స్వాతంత్ర్యమును పొందిన వారే. And they were told in the next verse. ఆ తదుపరి వచనంలో ఏమని And చెప్పబడిందంటే, when Jesus saw her, he called her to him and Yesu- said, యేసు ఆమెను చూచి తన యొద్దకు పిలిచి ఏమని చెప్పారంటే, and said unto her, Woman, thou art loosed, liberated. అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పారు. Liberated from the impossibility of your life. నీ జీవితంలో సాధ్యమైన కార్యాల నుంచి విడుదల పొంది ఉన్నావు. Liberated from the iniquity and infirmity of your life. నీ జీవిత అతిక్రమాల నుంచి వ్యాధి సంక్రమణ నుంచి విడుదల పొందావు. Thou art loosed. నీవు విడుదల చేయబడ్డావు. And we're told in verse 13. ఆ తరువాత 13వ And వచనంలో he tells us, and he laid his hands upon her, and immediately that liberation came, she was made straight and glorified God. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచను. మనం కూడా ఇప్పుడు అందరం చేతులు చాపి చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దామా? And every day that miracle working Christ is still liberating people. ప్రతి రోజున కూడా అట్టి అద్భుత కార్యములను జరిగించు యేసు మీ జీవితాల్లో మీకు విడుదలను ఇవ్వడానికి ఆయన జీవించుచూనే ఉండి ఉన్నారు. Brain problem, he liberates you. ఆయన మీ యొక్క మెదడు సమస్యల నుంచి విడుదల ఇస్తారు. Insanity, infirmity, he liberates you. ఆంతరంగిక వ్యాధి సంక్రమణ నుంచి ఆయన విడుదల ఇస్తారు. Whatever may be binding you, you have no power to shake yourself free. He liberates you. ఎట్టి బంధకాల చేత మీరు బంధించబడి మిమ్మును మీరు విడిపించుకోలేక బాధపడుతున్నారు. అట్టి బంధకముల నుంచి ఆయన మీకు విడుదలను ఇవ్వగలవాడై ఉన్నారు. The miracle of mercy, ఆ తరువాత ఎం అనే the అక్షరంతో miracle of imputation, దయ చూపే అద్భుత కార్యం, the miracle of redemption, నింద తొలగించే కార్యం, the miracle విమోచన of కార్యం, abundance, అతి సమృద్ధి కార్యం, the miracle of cure, అలాగే నయము చేసే the అద్భుత miracle of కార్యం, liberation, అలాగే విడుదల చేసే కార్యం, the miracle of eternal life. అలాగే నిత్య జీవమును ఆయన అద్భుత కార్యముగా చేయువాడై ఉన్నారు. You remember John chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయం గుర్తుందా? verse 14, 14వ వచనంలో as Moses lifted up the serpent in the wilderness, మోషే అరణ్యములో సర్పమును ఎలాగున పైకెత్తి ఉన్నాడో even so must the Son of Man be lifted up, అలాగునే మనుష్య కుమారుడు కూడా పైకి లేవనెత్తబడవలసి that ఉన్నది. whosoever believeth in him should not perish but have eternal life. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారు నశింపక నిత్య జీవమును పొందిన వారవుతారు. The miracle of eternal life. నిత్య జీవము అనబడి అద్భుత కార్యం. In verse 16, for God so loved the world 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించారు, that he gave his only begotten Son, తన అద్వితీయ కుమారుని లోకానికి అనుగ్రహించాడు. that whosoever believeth in him should not perish but have everlasting life. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందునట్లుగా అనుగ్రహించారు. It's the miracle that he gives today. ఈ రోజునట్టి అద్భుతాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. You come to him. ఆయన యొద్దకు మీరు వచ్చినట్లయితే The earthly life is not satisfactory. ఈ యొక్క భూ సంబంధమైన జీవితం సంతృప్తికరమైనది కాదు. Earthly life, భూ సంబంధమైన so జీవితం much weakness, ఇది బలహీనతలతో నిండినది. Earthly life, భూ సంబంధ so జీవితం much sin, ఎంతో పాపం ఉంటుంది. earthly life, భూ సంబంధ so జీవితం much sorrow, ఎంతగానో విచారం ఉంటుంది. Earthly life, భూ సంబంధ so జీవితం much suffering. ఎంతగానో బాధలో ఉంటుంది. But you come to Christ కానీ మీరు క్రీస్తు చెంతకు వచ్చి and ఉన్నారు. exchanges your earthly life with eternal life. మీ భూ సంబంధమైన జీవితాన్ని దైవరాజ్య సంబంధ నిత్యత్వములోనికి బదిలీ చేసుకుంటున్నారు. That's the love of God that he manifested unto us and sent his only begotten Son, so that
you will not perish with the world. ఎందుకనగా దేవుని యొక్క మహిమ ఆయన అద్వితీయ కుమారుని యేసు రూపములో ప్రత్యక్షపరచబడి ఉన్నది కనుక ఈ లోకములో నుండి మీరు దైవరాజ్య సంబంధమైన విధానములోనికి మార్పు నొందుతూ ఉన్నారు. That's the miracle he offers you. కనుక అట్టి అద్భుతాన్ని మీరు ఆకాంక్షించారు. Yes, it's the miracle of sufficiency in all things. ఆ తర్వాత ఎస్ అనే అక్షరం ఉందండి. అన్ని కార్యములలో కూడా సర్వ సమృద్ధి. I wish I could do this. You don't wish anymore. I know you can do it because the grace of God is sufficient for you. ఆయన ఏమంటున్నాడంటే ఇలా చేయాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అనుకునే వారితో ఇదిగో దేవుని కృపా సమృద్ధి మీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించును. I wish my life would be holy, high and heavenly. No more wish. You can do it because Christ gives the miracle of sufficiency. నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి, ప్రశస్తంగా ఉండాలి, అత్యున్నత పరసంబంధమైనదిగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాను కానీ ఉండలేకపోతున్నాను అనుకుంటే ఇక మీద అలా కాదు. ఆయన ఆ విషయంలో సర్వ సమృద్ధిని ఇచ్చువాడై ఉన్నారు. In 2 Corinthians chapter 9 verse 8. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో It says God is able to make all grace abound toward you. దేవుడు మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలవాడు. All grace సమస్త కృప for every situation of your life. మీ జీవితంలో ప్రతి పరిస్థితి కోసం, All grace for any need in your life. మీ జీవితంలో ఏ అవసరత కోసమైనా సమస్తమైన కృప. And then it says toward you that ye always having all sufficiency in all things may abound to every good work. అన్నిటి యందును ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ప్రతి ఉత్తమ కార్యాన్ని జరిగించుటకు దేవుడు మీ కొరకై సకల విధములైన అనుగ్రహించును. He has created you for good work. ఆయన మిమ్మల్ని మంచి కార్యాల కోసం He has సృజించారు. forgiven you and released you for good work. మంచి కార్యాల కోసం మిమ్మల్ని క్షమించి ఆయన విడుదల చేశాడు. And you say, how can I do that? మీరు అనుకోవచ్చు నేను ఎలా He చేయగలనండి? says he will give you the sufficiency of grace in all things. ఆయన మీకు అన్ని విషయములలో కూడా కృపా సర్వ సమృద్ధిని ఇవ్వగలవాడై ఉన్నారు. And Paul the apostle was so excited. అపోస్తలుడైన పౌలు ఎంతగానో He ఉత్సాహభరితుడవుతున్నాడు. threw up both of his hands. తన యొక్క రెండు చేతుల నిండుగా And he said, I can do all things through Christ who ఏమంటున్నాడు? strengthens me. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమైన కార్యములు చేయగలను అంటూ ఉన్నాడు. No more despair. ఇక నిరాశ లేదు, No more discouragement. ఇక మీద నిరుత్సాహం No లేదు, more deficiency. ఇక మీదట లోపము లేదు. Miracle. అద్భుతం. The miracle of sufficiency in all things. అన్ని విషయములలో సర్వ సమృద్ధి అనే అద్భుతం. And whosoever will call upon the name of the Lord will have the miracles. ఎవరైతే దేవుని నామాన్ని పిలుస్తారో వారు తమ జీవితములో అద్భుత కార్యమును కలిగి ఉండెదరు. Mercy for you. మీకోసం దయ ఉన్నది. Impartation for you. దేవుడి నింద తొలగించి తన ఆత్మను ప్రాప్తింప చేయనయ్యున్నారు. Restoration, redemption, righteousness for you. మీకోసమై పునరుద్ధరణ విమోచన మాత్రమే కాకుండా మీకోసం ప్రతిఫలం ఉన్నది. for you. అలాగే మీకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడు Care and compassion for you. మీకోసం కనికరముతో స్వస్థతనివ్వగలవాడై ఉన్నాడు. Life eternal for you. అలాగే మీకోసం నిత్య జీవమునివ్వగలవాడై ఉన్నాడు. Liberation for you. అలాగే మీకోసం విడుదల ఇవ్వగలవాడై ఉన్నాడు. Everlasting life, eternal life you can have from Christ even now. క్రీస్తు ఇప్పుడు కూడా మీకు నిత్యమైన నిరంతర జీవితాన్ని ఇవ్వగలడు. Sufficiency. సర్వ సమృద్ధి. As you come to Christ, మీరు క్రీస్తు చెంతకు వస్తూ ఉండగా, you continue with Christ, క్రీస్తుతో నిరంతరం you will కొనసాగుతుండగా find every day Christ is sufficient for all your needs. క్రీస్తు నా జీవితంలో ప్రతి అక్కర కొరకు సర్వ సమృద్ధిని ఇస్తాడని మీరు లెక్కిస్తారు. So it says, let us come కనుక ఆయన అంటున్నాడు రండి, boldly రండి to ధైర్యంగా the throne of grace, కృపాసనం యొద్దకు ధైర్యముగా that రండి. we might have help, miracle
in the time of need. మనము ఆపద కాలములో, అవసర కాలములో సహాయం అనే కృపను పొందగలం. Everybody has a need. అందరికీ అవసరం ఉంటుంది. Well, we'll come to God now. ఇప్పుడు అట్టివారు దేవుని చెంతకు రావాలి. Physical need will come to God now. భౌతిక అవసరతల కోసం దేవుని చెంతకు రావాలి. Spiritual need will come to God now. ఆధ్యాత్మిక అవసరతలకు దేవుని చెంతకు ఇప్పుడు రావాలి. Moral needs will come to God now. ఎటువంటి మానవాతీత అవసరతలైన దేవుని చెంతకు Let రావాలి. us come boldly, confidently మనము మనోస్థైర్యము గలవారమై ధైర్యముగా కృపా to the సింహాసనం ఎదుటకు రావాలి. throne, not the throne of judgment, not to the throne of grace. మనము రావలసినది న్యాయ తీర్పు సింహాసనం యొద్దకు కాదు గాని కృపా సింహాసనం యొద్దకు. We find help అక్కడ మనం సహాయాన్ని కనుగొంటాం. in the time of our need. మనకు అవసరమైన సమయములో Miracles for you. మీకోసం అద్భుతాలు ఉన్నాయి. I said miracles for you. నేను చెప్పిన మాట వింటే చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. మీ కొరకు అద్భుతాలు ఉన్నాయి. We'll rise up and then we'll talk to the Lord. ఈ సందర్భంలో మనమందరం కూడా లేచి నిలవబడి దేవునితో మాట్లాడదాం. Let's rise up. మనమందరం కూడా లేచి నిలబడదామా? Miracle of mercy. దయ అనే అద్భుతం. By mercy he will forgive you. ఆ దయ మిమ్మును క్షమిస్తోంది. By mercy he will make you his own child. ఈ యొక్క దయ మిమ్మును పసిబిడ్డ వలె చేస్తుంది. And then he will impute righteousness unto you. Adi- Impart righteousness unto you. అది మీ జీవితం మీదకు దేవుని యొక్క నీతిని ప్రాప్తింప చేస్తుంది. And he will redeem you out of the kingdom of darkness and bring you into the kingdom of his dear son. అంధకార సంబంధమైన రాజ్యాధికారము నుండి దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని తీసుకొని వస్తుంది. You have abundance. It brings abundant solution to every problem of your life. అలాగే మీ జీవితంలో మీరు కలిగిన ప్రతి సమస్య కోసం సర్వ సమృద్ధి అధిక సమృద్ధిని మీకు అనుగ్రహించి పరిష్కారం ఇస్తోంది. In that abundance, he reverses what the devil has done. ఆ అత్యధికమైన సమృద్ధిలో అపవాది చేసిన కార్యాలన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు. And he gives you cure. అలాగే ఆయన మీకు స్వస్థతనిస్తారు. From the top of your head to the tip of your toe, he Me- cures you, he heals you. మీ యొక్క నడినెత్తు నుండి అరికాలు వరకు కూడా ఆయన మిమ్మును స్వస్థపరచు వాడయ్యున్నారు. Liberation if you are bound with hard drugs. If you are bound by hard, terrible habits, it brings liberation. It says, man, woman, you are loosed. ఒకవేళ ఈ రోజున మీరు అత్యంత పురాతనమైన కరకు చెడ్డ వ్యసనములు వంటి అలవాట్లలో బందీలై ఉంటే స్త్రీ గాని పురుషుడు గాని ఆయన ఈ రోజు మీకు విడుదలను అనుగ్రహించనయ్యున్నాడు. Believe on the Lord Jesus Christ, he gives you eternal life, everlasting life. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయనే మీకు నిత్య జీవమును అనుగ్రహించు వాడయ్యున్నారు. Ask him and believe. ఆయనందు విశ్వాసం ఉంచి అడగండి. He gives you sufficiency of grace to live a victorious life. విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి సర్వ సమృద్ధి గల కృపను ఆయన మీకు అనుగ్రహిస్తారు. Father God in heaven, we thank you. పరలోకమందున తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you because of the possibility of receiving miracles from you. మీ యొద్ద నుంచి అద్భుత కార్యాలను సాధ్యం చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు. Everything you have spoken to your people, perform and do it in every life. ఈ రోజున మీ ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి కార్యాన్ని కూడా మీరు స్థిరపరచండి, జరిగించండి. New life, నూతన జీవితం, higher life, ఉన్నతమైన జీవితం, holy life, పరిశుద్ధ జీవితం, heavenly life పరసంబంధమైన జీవితం that is sufficiently available for us to live victoriously for the rest of our lives. మా జీవితంలో మిగిలిన కాలమంతయు కూడా విజయవంతముగా జీవించులాగున మాకు అందుబాటులో మీరు ఉంచి ఉన్నారు. We thank you because we know it is done. ఈలాగున కార్యాలు జరిగించినందుకే మేమందరము నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. సంఘమంతా రెండు చేతులు పైకి చాపి గంభీరంగా ఆమేన్.